క్రీస్తునందు నా ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునామమున మీకు అందరికీ ప్రేమవందనములు, శుభములు. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచు, బాగుండాలని కోరుకొనుచు మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులారా. దేవుని యొక్క ఉచిత మహాకృప చేత దేవుడు మరొక దినాన్ని ఆయన స్తుతించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి, ఆయన యొక్క పనిని చేయటానికి, ఆయన కొరకు నమ్మకమైనటువంటి సాధనాలుగా వాడబట్టడానికి ఇచ్చినటువంటి కృప కొరకై దేవుని నామాన్ని ఎంతగానో గణపరచబద్ధులమై ఉన్నాం ప్రియులారా. మరి మనము ఈ లోక జీవనయాత్రలో మీలో ఎవరైనా దేవుని యొక్క పని చేయాలని, దేవుని చిత్తం చేయాలని, దేవుని రాజ్యాన్ని కట్టాలని, దేవుని ఆనందించాలని, మరి మీ యొక్క జీవితంలో అనేక ఒడిదుడుకుల ద్వారా నడిపించబడుతూ ఏ తీర్మానం చేసుకోలేక ఉన్నటువంటి పరిస్థితులలో ఉన్నట్లయితే దేవుడు మీతోనే ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నట్టు ప్రియులారా. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. వెల్లగించుటకును, విరగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీద, రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను అంటున్నాడు. కాబట్టి ఆల్రెడీ దేవుడు నియమించి ఉన్నాడు. కాబట్టి ఈ దినం వరకు దేవుడు నిన్ను సజీవ సంఖ్యలో నుంచి కాచి కాపాడి బలపరిచాడు. ఆత్మీయంగా ఎదుగుదల కావటానికి దేవుడు కృప చూపించాడు, నడిపించాడు. కాబట్టి దేవుని యొక్క పని కోసం, దేవుని రాజ్యాన్ని కట్టడం కోసం, దేవుని ఆనందించడం కోసం, దేవునిలో జీవించడం కోసం తీర్మానం చేసుకోవాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తునామమున మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని యొక్క ఉచిత మహాకృప మీ అందరికి కూడా మీ ప్రాణాత్మ శరీరాలకు తోడేయండి, నడిపించునుగాక. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అనేక ఆత్మలను దేవుని సన్నిధానానికి నడిపించే సాధనాలుగా దేవుడు మిమ్మల్ని తన యొక్క ఆత్మతో అభిషేకించి వాడుకునుగాక. ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియ ప్రభువా, పరలోకమందున మా తండ్రి, జీవాధిపతి, వెలుగైన దేవ, స్తుతికి పాత్రుడా, స్తోత్రాడా అయినా మరి మీ యొక్క రాజ్యాన్ని కట్టు నిమిత్తమై నీవు జనులను జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు అయినందుకు వందనాలు. ప్రేమల తండ్రి, పెళ్ళగించుటకును, కట్టుటకును, నాటుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును తండ్రి మీరు ఈ దినమున జనములను రాజ్యముల మీదను మరి ఏర్పాటు చేసుకున్నటువంటి వారందరినీ కూడా నేను ప్రోగు చేసి మీ యొక్క పనిని జరిగించుకోండి. ఈ దినం జరిగించవలసినటువంటి పనిని మీ యొక్క బలిష్టమైనటువంటి హస్తాలకు అప్పగించుకుంటున్నాము. అలాగే మీ కృప చూపించి ఎవరైతే అనారోగ్యంతో, అస్వస్థతతో బాధపడుతున్నారో ప్రేమల తండ్రి వారిని ముట్టండి, తాకండి, బాగు చేయండి. స్వస్థత, నెమ్మది, ఆరోగ్యం, సమాధానం దయచేయండి. ఐసీయూలో ప్రాణాపాయ పరిస్థితులలో ఉన్నటువంటి మా ప్రియులను ఎవరైనా ఉన్నట్లయితే వారిని మీరు ముట్టండి, తాకండి. ఇప్పుడే వెళ్ళండి, పరిశుద్ధాత్మ తాకండి, సాయం దయచేయండి. కృపగల కార్యం జరుగునుగాక అని ప్రకటన చేస్తున్నాను. మీ చిత్తం చేసేవారిని లేపండి, మీ రాజ్యాన్ని కట్టేవారిని లేపండి, మీ యందు ఆనందించేవారిని లేపండి, మిమ్మల్ని ప్రేమించేవారిని లేపండి, మీ శిలువను మోసేవారిని లేపండి. తండ్రి కృప చూపించి కార్యం జరిగించుదురని తండ్రి, సువార్త మోయి వారి పాదములు, సువార్త ప్రకటించే వారి పాదములు ఎంత సుందరములు ప్రభా. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ మీ యొక్క చిత్తానికి లోబడి మీ యందు ఆనందిస్తున్నటువంటి వారిని నేను ఉన్నత స్థితికి లేవనెత్తుదురని పెంట కుప్పల మీద నుంచి దీనిలో లేవనెత్తి దేవుడు అయినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దేవదూతలకు లేనటువంటి గొప్ప భాగ్యాన్ని, ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అసూయ, ద్వేషము, ఈర్ష్య, పగ, కోపము, కలహం తొలగించుకొని మీ యొక్క కృప కొరకు కనిపెట్టుకునే వారిని జ్ఞాపకం చేసుకోండి. పాపంలో జీవించే వారిని రక్షించండి, విడుదల దయచేయండి. చీకటి నుంచి, అంధకార శక్తుల ప్రభావాల నుంచి విడుదల దయచేసి నడిపించుదరని మీ సన్నిధానంలో సెలవు చెంత మోకరించి వారి యొక్క తప్పిదములను ఒప్పుకొని మీ బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడుటకు గొప్ప ధన్యత భాగ్యాన్ని దయచేసి నడిపించుదరని ప్రార్థనలకు ఇచ్చి జవాబిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Hallelujah. God bless you all abundantly. Thank you for watching.